ఏ వాట్సాప్ మాము ఎలా ఉన్నారు? సో చాలా రోజులైంది యూట్యూబ్లో నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేసి. అయితే ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది నేను కంటెంట్ స్టార్ట్ చేసి ఈవెన్ నాకు 2K 3K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి కూడా, అన్న అసలు నువ్వు కంటెంట్ ఎందుకు స్టార్ట్ చేశావు అన్న, ఒక్కరోజు కూడా చెప్పలేదు. చాలా రీల్స్ చూసాం, ఒక్కసారైనా సరే రియాక్ట్ అవుతాం అనుకున్నాం, కానీ ఎందుకు చెప్పట్లేదు, రీజన్ ఏంటి అసలు, అదే రీజన్ ఏంటి అసలు కంటెంట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని చాలా అంటే చాలామంది అడిగారు కదా. ఇన్ని రోజులు నేను చెప్పలేదు, ఎందుకంటే ఏదో ఒక రోజు టైం వస్తుంది, నేను చెప్పకపోయినా సరే మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నాను. బట్ నేను చెప్పుకుంటే మీరు అర్థం చేసుకోరు, ఐఎమ్ రియలీ సారీ. సో నేను 2020 కరోనా స్టార్టింగ్లో, ఈవెన్ కరోనా స్టార్ట్ అవ్వడానికి ముందే నేను డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యామని. 2020 నేను ఇంటర్ రిలీజ్ అయినా, సో అప్పటికి కరోనా సెలవులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక అన్నయ్య వచ్చి డిఫెన్స్ గురించి ఇలా గైడెన్స్ ఇస్తే, సో నాకు పీక్స్లో ఫుల్గా ఎక్కేసింది డిఫెన్స్. ఇంకా ఎలా అయినా సరే డిఫెన్సే కొట్టాలి, అలా ఆర్మీ అయినా అవ్వాలి, నావీ అయినా అవ్వాలి, ఏదో ఒక దాంట్లో డిఫెన్స్గా జాబ్ సెటిల్ అవ్వాలని అనుకునేవాడిని. సో దానికోసమే డిగ్రీ జాయిన్ అయ్యి కష్టపడి ఎన్సీసీ చేసేటప్పుడు కూడా నేను చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశా. నా చెయ్యికి యాక్సిడెంట్ కూడా అయింది. ఇవన్నీ ఫేస్ చేసే నేను అలా నా లైఫ్ని కంటిన్యూ చేసుకొచ్చా. అయితే డిఫెన్స్కి ప్రిపేర్ అవుదామని ఎప్పుడైతే అనుకున్నానో, ఆ టైంలోనే నేను ఫిట్నెస్ జర్నీని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ప్రతిరోజు రన్నింగ్ కూడా వెళ్ళేవాడిని. రన్నింగ్ అంటే మామూలు రన్నింగ్ కాదు, ఎవ్రీడే ఐ రన్ 5 km రన్నింగ్. ఓకే, ప్రతిరోజు రోడ్డు మీద, మా ఊర్లో సరైన గ్రౌండ్ లేదండి, అందుకోసం నేను ప్రతిరోజు రోడ్డు మీద రన్నింగ్ చేసేవాడిని. అయితే రోడ్డు మీద రన్నింగ్ చేసేటప్పుడు కూడా ఎవరో పడితే వాళ్ళు, వీడికేం పని లేదా, ఏరా తిన్నదరగలేదా, నువ్వు ఇంతేనా, అది ఇది అని చెప్పి మామూలుగా కాదు, ఎంతమంది ఏమనుకున్నా సరే ఏ రోజు డిసప్పాయింట్ అవ్వలేదు. అలాగే నేను రిగ్రెట్గా ఫీల్ అయ్యి నా ఫిజికల్ యాక్టివిటీని ఎప్పుడు ఆపుకోలేదు, అలాగే ట్రైన్ చేసామని. సో అయితే విజయనగరంలో నేను డిగ్రీ చేశానండి, సత్య కాలేజ్ చదివాను నేను. సో చేసినప్పుడు ఒక 15 days అలా జిమ్కి కూడా వెళ్ళాను. అయితే 15 daysలోనే అక్కడ వాళ్ళని చూసి నాకు ఏదోలా ఫీల్ అయ్యి, నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, నేను రూమ్లో ఉండి చిన్న పార్ట్ టైం వర్క్ చేసుకుని నా డిగ్రీ అయితే కంటిన్యూ చేసామని. అయితే వీళ్ళెవరూ కూడా ఏం చెప్పేవాళ్ళు కాదు, అంటే మా పేరెంట్స్ని డబ్బులు అడగాలన్నా సరే ఏదోలా ఫీల్ అయ్యేవని. సో దానికోసం నేను చిన్న క్యాటరింగ్ అని, డ్రైవింగ్ ఇలాంటి పనులు చేసుకొని కాలేజ్ ఫీజు కట్టుకొని, జిమ్ ఫీజు కట్టుకొని, సో అలా డిఫెన్స్కి అప్లై చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి అలా చేసామండి. ఈవెన్ నేను డిఫెన్స్ నుంచి 28 ఎగ్జామ్స్ రాశానండి. నావీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, సో ఇవన్నీ ఎస్ఎస్సి జీడీకి అయితే 5 times, అగ్నివీర్ ఆర్మీకి అయితే 2 సార్లు 3 సార్లు వెళ్ళాను ఎగ్జామ్తో పాటు. సో ఇవన్నీ చేసుకొని కూడా నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఏ రోజు కూడా 2-3 మార్కులు, మహా అయితే ఒక 4-5 మార్కుల్లో పోయేది కట్ ఆఫ్తో కలిపి. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని, ఇంతేనని. ఒక పక్క డబ్బులు ఉండేవి కాదు, ఇంకో పక్క ఇంట్లో అడుగుదామంటే, మాది అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో ఇంట్లో అడగాలంటే ఏదోలా ఫీల్ అయ్యేవాడిని. అందుకోసమే పార్ట్ టైం వర్క్ చేసుకొని అలా నా లైఫ్ని కంటిన్యూ చేశా. సో రూమ్లో ఉండేవాళ్ళు, అప్పుడు నాకు ఒక ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ నా జూనియర్సే. సో యావరేజ్ అందరూ మిడిల్ క్లాసే, అందరూ, నేను నా జర్నీ మొత్తం మిడిల్ క్లాస్తోనే కంటిన్యూ అయిపోయింది. అయితే ఏ రోజైతే జిమ్కి వెళ్ళి నన్ను ఒకళ్ళు చాలా అంటే చాలా ఇన్సల్ట్గా మాట్లాడారు. సో వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఇట్స్ ఓకే, డబ్బు ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు, మనం కొన్నిసార్లు తగ్గాలంతే, కొన్ని భరించాలి. సో నీకెందుకు జిమ్ము, నీ దగ్గర డబ్బులు లేవు, అసలు నీ కాస్ట్యూమ్ చూస్తేనే నవ్వు వస్తుంది, అందరూ షూ వేసుకున్నారు, నువ్వు షూ వేసుకోలేదు, అసలు హ్యాండ్కి గ్రిప్స్ కూడా యూజ్ చేయలేదు, అది ఇది అని చెప్తే, నేనే సర్లే ఇంకా మనం ఇంతేనా అనుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చానండి. సో ఇంటికి వచ్చిన తర్వాత రన్నింగ్తో పాటు జిమ్ కూడా చేయడం మొదలు పెడదాం అని చెప్పి ప్రాపర్గా ఆలోచించి ఒక పెయింట్ డబ్బా, 5 లీటర్ పెయింట్ డబ్బాలో డమ్మిల్స్ చేయడం మొదలుపెట్టానండి. దాంతోనే బార్బుల్ చేసుకొని, సో నాకు ప్రాపర్గా ఎలా చేయాలో తెలియదు, ఏం డైట్ తీసుకునేవాడిని కాదు. ప్రీ వర్కౌట్ కింద 2 గుడ్లు లేదా 2 బనానా, లేకపోతే ఒక గ్లాసుడ్ మిల్క్, ఇవి తీసుకొని నేను ప్రీ వర్కౌట్లో డైట్ తీసుకొని అలా వర్కౌట్ చేసుకునేవాడిని. ఆ తర్వాత అంతే, అక్కడి నుంచి నా కంటిన్యూ అయింది. సో ఏ రోజు కూడా నేను స్టిల్ 3-4 years అలా చిన్న ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి అప్పుడప్పుడు జిమ్ చేసి రన్నింగ్కి వెళ్ళిన తర్వాత, అంటే పెద్ద బాడీ బిల్డ్ చేద్దామని ఏ రోజు ఉండేది కాదండి. ఉన్నంతకాలం ఫిట్గా కొంచెం ఫిజిక్గా ఉండి నా బాడీని ఎప్పుడు, నా బాడీ కండిషన్ యాక్టివ్గా ఉంచుకోవాలని నేను చూసేవాడిని. సో దానికోసమే నేను ఎప్పటికీ కూడా బల్కింగ్ చేయమని నన్ను చాలామంది అడుగుతున్నారు కదా. నిజంగా నాకు బల్క్ చేయడం ఇష్టం లేదు, అందుకోసమే నేను ఎలా ఉంటాను, యాక్చువల్ ఎలా ఉంటానో నాకు ఇష్టం,
సో నేను కూడా బల్క్ చేస్తా, బట్ టైం ఉంది. ఏదైనా ఈసారి మనం ఏదైనా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి మనం కూడా వెళ్దాం, స్టేజ్ ఎక్కుదాం. సో అప్పుడు కొంచెం మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మారుద్దాం. సో అంతవరకు అయితే నేను ఎలాగా ఉంటా, నేను బల్క్ అవ్వాలని అయితే అనుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇంటికి వచ్చి డంబిల్స్ చేసుకుని వర్కౌట్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది పని పాట లేదా, ఏంటి ఆ డంబిల్స్, టెర్రస్ మీద ఏంటి ఆ వెయిట్, మీ అమ్మ మీ నాన్న ఏం అనట్లేదు, అది ఇదే నచ్చినట్టు మాట్లాడేవారండి. అవేం పట్టించుకునే వాళ్ళం కదా. ఒకటి కాదు, నిజం చెప్తున్నాను, మనం ఫేస్ చేయని సిచ్యువేషన్ లేదు, ఎన్నెన్నో భరించాం అలాగా. సో నోరు మూసుకొని అన్నాం. ఈవెన్ కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా, ఎందుకు మామ ఇవేం వర్కౌట్ అవ్వేమో అంటే, జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళకే సరిగా అవ్వట్లేదు, ఇంకా నువ్వు ఇంట్లో వర్కౌట్ చేస్తున్నావు, ఏదైనా వర్కౌట్ అవుతుందా అది ఇదని చెప్తే లైట్ తీసుకుందాం అనుకున్నా. బట్ నేను ప్రీవియస్లో ఎంత సఫర్ అయ్యానో అయినా ఓన్లీ నేను ప్రతిరోజు దాన్ని ఫీల్ అవుతా, అప్పుడు అమ్మ నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చానా అనేసి. అంటే నేను వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఎవరు టిప్స్ చెప్పలేదండి, ఎవరు గైడెన్స్ చెప్పలేదండి. ఏం తినాలి, ఏ వర్కౌట్ చేయాలి, అసలు వేరియేషన్స్ అంటే ఏంటి, రిప్ కౌంట్ అంటే ఏంటి, ఆ సెట్స్ అంటే ఏంటి, ఒక వేరియేషన్లో ఎన్ని సెట్లు చేయాలి, ఒక సెట్కి ఎన్ని రిప్స్ ఉంటాయి, సెట్కి డిఫరెన్స్ గ్యాప్ ఎంత తీసుకోవాలి, రోజుకి ఎన్ని మజిల్ ట్రైన్ చేయాలి. సో ఇవేం తెలియదండి. అప్పుడులో నేను యూట్యూబ్లో చూసి, గూగుల్లో చూసి అలా 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 ఇంప్రూవ్ అయ్యి నేర్చుకున్నా. బట్ నేను ఫుల్గా డిసైడ్ అయ్యింది ఏంటంటే, నేను డెఫినెట్గా ఇది చెప్పి తీరాలి. నేను ఏ స్టేజ్ నుంచి వచ్చాను, ఎలాంటి వరస్ట్ సిచ్యువేషన్లో ఫేస్ చేసి వచ్చాను, అయినా సరే బాడీ మీద నాకు ఎందుకు ఇంత పిచ్చి ఉందని జనాలకి తెలియాలి. ఈరోజు నన్ను ఫాలో అయిన ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు అండి. నాకు తెలుసు, అన్నా అని మీరు పిలిచే ఈ మాట కోసం జీవితాంతం మీ కింద పడి ఉన్నా తప్పలేదు అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను అన్నాను ఎవరు పిల్లరు, మీరు తప్పించి. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ నిజంగా థ్యాంక్ యూ. మీరందరూ నా సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువ. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు కానీ ఎవరు తమ్ముళ్ళు లేరు. నన్ను అన్నని పిలిచిన ప్రతి ఒక్కరు కూడా నా తమ్ముడితో సమానం ఉన్నా. సో ఇక నుంచి మన కంటెంట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. చెప్తా, A to Z అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డంబిల్స్ ఎలా వేసుకోవాలి, బార్బిల్స్ ఎలా వేసుకోవాలి, చిన్న చిన్న ఎక్విప్మెంట్స్తో తక్కువ డైట్స్ తీసుకొని బాడీ ఎలా బిల్డ్ చేయాలి, ఫస్ట్ మన మైండ్ని కంట్రోల్లో చేసుకొని హ్యాపీగా ఎలా ఉండాలి అని అన్నీ చెప్తానండి. అండ్ డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఫుల్ వీడియోతో అప్లోడ్ చేస్తాను. అది చూసారంటే మీకు ఫుల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో ఉండి కూడా మనం ఒక బాడీ అయితే బిల్డ్ చేయొచ్చు. బిలీవ్ మీ, నేను చెప్పింది అయితే ట్రస్ట్ చేయండి. అండ్ నా కాంటెంట్ నచ్చితే మాత్రం డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సాయిరాక్స్ 1919.